సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు మణిరత్నం గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. అప్పుడులో నాయకుడు అట్లా మించి చేశారు డైరెక్షన్, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు అయితే చెప్పట్లేదు, మన యంగ్ హీరోస్ కి పోటీ పడి చేసినట్టు చేశారు. ఆయనలో నవరసాలు ఉంటాయి కనుక అలాగే చాలా బాగా చేశారు. త్రిష, అందరూ, సింబు అంతా చాలా బాగుంది. ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది. ఎండింగ్ లో చాలా బాగుంది. ఎక్స్ట్రా అసలు ఏఆర్ రహ్మ గారికి చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. గ్యాంగ్ వార్ గా చాలా బాగా తీశారు మూవీ, బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టైటిల్ చాలా బాగుంది. నాయకుడు మించి బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ ఆ రోల్స్ కి, అసలు ప్రతి రోల్ కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. చాలా బాగున్నారు అందరూ. కాస్టింగ్ సూపర్ గా ఉంది. ఏఆర్ రహ్మ గారు మ్యూజిక్ గానీ చాలా బాగుంది. బానే ఉంది. డిసప్పాయింటెడ్. ఇప్పుడే వెళ్తున్నా బెంగళూరుకి, డిస్టర్బ్ చేయమాకండి. అదే పిక్చర్ సూపర్ గా ఉంది. బెంగళూరు వాళ్ళకి చెబుతా సినిమా చూడండి. ఎలా ఉంది అసలు? బానే ఉంది. కరెక్ట్ గా టైటిల్ రైట్ లో బానే అదే ఎలా అనిపించిందండి? బాగుందా? యాక్టింగ్ ఎలా ఉంది సింబు గారిది? బాగలే అన్నా ఎట్లా ఉంది? ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉంది? పర్లేదు సార్, బాగుంది సార్. బాగాలేదా మూవీ? ఎట్లా ఉంది? ఎట్లా ఉంది మూవీ? గుడ్ గుడ్. ఎట్లా ఉంది మూవీ సార్? ఎట్లా ఉంది మూవీ? బాగానే ఉంది. ఎట్లా ఉంది మూవీ? తగలే అన్న ఎట్లా ఉందన్నా? ఎట్లా ఉందన్నా? ఎట్లా ఉంది? ఎట్లుందన్న మూవీ? బాగుందన్న. అన్న ఎట్లుంది మూవీ సార్? హౌ ఈజ్ ఇట్ మూవీ? సూపర్. ఫుల్లీ కమల్ హాసన్ ఫ్యాన్. ఆఫ్ 37 years తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ. ఆసమ్. ఎమోషన్, సెంటిమెంట్, మ్యూజిక్ సూపర్. సాంగ్స్ ఆ జింగుచా అది ఒక్కటే హైలైట్ సాంగ్. బాకీ అంది యాజ్ పర్ ద మూవీ అటాచ్ అయిన సాంగ్స్ బాగుంది. లేదన్న ఆడుకోవడానికి వచ్చాం మేము సినిమా చూడండి. బాగుంది. వన్ టైం వచ్చు. ఇట్స్ సూపర్. తగ్ లైఫ్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? బాగుందండి. నైస్ బ్రో ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది తగ్ లైఫ్? థ్యాంక్స్. ఎట్లా ఉంది అన్న అట్లా? లేదా యావరేజ్. చాలా బాగుంది. చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది తగ్ లైఫ్? బాగాలేదు. ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది అన్న? బాగుందండి సినిమా. సూపర్. బాగుందన్న. ఎట్లా ఉంది సూపర్ సూపర్ అన్న. ఎట్లా ఉంది అన్న తగ్ లైఫ్? పర్లేదు. ఓకే. యావరేజ్. సింబు గారు యాక్టింగ్ బాగుంది. ఎలా అనిపించింది? యావరేజ్ అన్న. మీకు ఎట్లా అనిపించింది? యావరేజ్. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో 2 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. త్రిష రోల్ పెద్ద ఏం లేదు. సింబు, కమల్ హాసన్ బాగా చేశారు. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. లాగ్ అంటే కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం చాలా పోర్షన్స్ లాగ్ ఉంది. 2 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్. అక్కడ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. టైటిల్ ఎట్లా ఉంది? టైటిల్ చూసాం కదా, సబ్ టైటిల్స్ వరకు అంతే. தமிழ் ஓகே ஓகே. நான் ஃபுல்லாக எஸ்டிஆர் கோசம் தான் வந்தேன். ஸோ கமலுக்கும் எஸ்டிஆருக்கும் பார்த்தா 2 ஈக்குவலாக தான் இருக்குது, நல்லா இருக்குது. ஸோ மணிரத்னம் பார்த்தா இந்த லவ் இதெல்லாம் எடுப்பார்ல. ஸோ இதில் ஃபைட் சீன் நல்லா பண்ணியிருக்காங்க. ஃபுல்லாகவே ஃபைட் சீன் செம்மையாக இருந்தது. ஓகே. கமலஹாசன் அபிராமி ரோல் வெரி பெட்டர். விருமாண்டிக்கு அப்புறம் அந்த லவ் இன்னும் அப்படியே குறையாம இருக்கு. அந்த லாக் ஒன்றும் அப்படி கரெக்டாக பொருந்தி இருக்குது. கடைசியாக பார்த்தீங்கன்னா ஒரு ஃபைட் சீன் வச்சிருக்காங்க, தெறிக்க விட்டு போயிட்டாங்க, ஆண்டர் மாஸ் பண்ணி விட்டு போயிட்டாங்க. மியூசிக் ஏஆர் ரஹ்மான் சொல்லவே தேவையில்லை. எங்க ஊருக்காரு எப்பயுமே ஏஆர் ரஹ்மான் வந்து இசை புயல் தான். அந்த புயல் எல்லா இடத்துலயும் இந்த வட்டம் తాకత్తు ఉண்டாకి ఇருக்கு. బాగానే ఉంది, చాలా బాగుంది మూవీ. కొంచెం ఉంది కానీ స్టోరీ లైన్ బాగుంది. సింబు యాక్టింగ్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంది. కమల్ హాసన్ చెప్పాల అవసరం లేదు, బాగానే ఉంది. అంటే 34 years తర్వాత వచ్చింది కదా మళ్ళీ అదే డైరెక్టర్ గారితో సినిమా, ఎలా అనిపించింది? అది దానికి దీనికి కంపేర్ చేయవద్దు, కానీ ఈ ఫిల్మ్ కూడా మంచిగా ఉంది, ప్రమాదంగా ఉంది. త్రిష గారు హీరోయిన్. త్రిష రోల్ కొంచెం కాంప్లికేటెడ్ రోల్, సమ్ టైమ్స్ అన్నెసరీ రోల్ ప్రాబ్లమ్.
కానీ బాగానే ఉంది. ఆ టైటిల్ జస్టిఫికేషన్ జరిగిందా తగ్గలేదు? తగలైఫ్ డెఫినెట్లీ తగలైఫ్ మంచి మంచి మూవీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. 34 years తర్వాత వచ్చింది కదా. Yes. Performances are very good. It is not like Nayagan. This is a completely different type of story. Though both are based in like gangster, but this is more about emotions of the gangster and the family. Everything is there in that. Even romance is there. BGM is very good. Performances by the actors are very good, and the camera work is very good. హీరోయిన్ It is not much. Heroine role is not much. Background score is excellent. A.R. Rahman is excellent. జస్టిఫికేషన్ జరిగిందా? Yes, 100%. They're satisfied. Satisfied. 4 on 5. థ్యాంక్ యూ. Wonderful. The combination A.R. Rahman, Maniratnam and KH, you will never get you to see again. Last time. తమిళ ఆర్ తెలుగు? Only them. I am from Pondicherry. You know Pondicherry? Yeah, I'm from Pondicherry. I came only for this. బ్యాక్గ్రౌండ్ స్కోర్? Background score was excellent. Music was very good. Very technically very sound movie. Okay. Both camera wise and music wise. It's very technical. కాంబినేషన్ ఆఫ్ సింబు సార్ అండ్ కమల్ హాసన్ సార్. Kamal Haasan, obviously, he is the main hero. Simbu has supplemented him very well. Very good. హీరోయిన్ త్రిష. Heroes, no, not much. Not much. Heroines like, okay, not much. ఇట్స్ ఏ బేస్డ్ ఆన్ Yeah, it's a gangster movie only. Like Shades of Nayagan, Chekka Chamandavanam, like that. It's a gangster movie. 34 years after, no? Yeah, 34 after. Exactly. After Nayagan. Yeah, it is worth the wait. It was very good. Very good. And most important thing is, it is, don't expect like Vikram, but it is totally different genre. It's a good movie. Okay, thank you. ఓకే త్రిష గారు ఎలా ఉన్నారు? బాగుంది. బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు నైస్ మ్యూజిక్. నైస్ మ్యూజిక్. థ్యాంక్ యూ. 34 years తర్వాత వచ్చింది కదా కాంబినేషన్. 34 years. సేమ్ డైరెక్టర్ గారితో 34 years. ఓకే అంటే డైరెక్ట్ ఆల్రెడీ జానర్ లో వెళ్ళినట్టు అనిపించింది. నవాబ్ మూవీ జర మోడిఫై చేసి చేసినట్టు అనిపించింది. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ పర్లేదు, మంచి మ్యూజికల్ ప్లస్ మైనస్? ప్లస్. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా? కమల్ హాసన్ ఆల్ టైమ్ మంచిగా చేస్తారు. కమల్ హాసన్ గారు కాంబినేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్? త్రిష గారు ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది ఆబ్వియస్లీ. రోల్ ఎట్లా ఉంది? నా తగ్ లైఫ్ మూవీ మేము ఎందుకంటే మణిరత్నం గారు డైరెక్షన్ లా, కమల్ హాసన్ గారు, శంభు గారు, మన త్రిష గారు ఎంతో మంది యాక్టర్స్ ఇలా చేసిరు యాక్టింగ్. అంటే ఒక సినిమా అంటే ఇది ఒక మణిరత్నం అంటే ఒక ఎంతో ఇష్టంతో వచ్చినాము. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని అనుకున్నాము. ఎందుకంటే అది కూడా ఇలా కమల్ హాసన్ గారు, మణిరత్నం గారితో డిసప్పాయింట్ చేసే సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఒక సినిమాలో స్టోరీ ఎక్కడనో కొద్ది తగ్గిపోయింది. ఇంకా జర ఇంకా బాగుంటుండే. ఇక్కడ ఒకటి అన్న చెల్ల సెంటిమెంట్ ఉంది. ఆ చెల్ల అన్న సెంటిమెంట్ తోటి వర్కౌట్ అయింది కాబట్టి సినిమా లాస్ట్ వరకు గుంజుకొచ్చిండు. ఇక్కడ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిరు. ఇక్కడ త్రిష గారు యాక్టింగ్ తీసుకోండి, ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా మనం చూసినా కూడా కొద్దిగా అక్కడక్కడ తప్పిదం జరిగింది, కొద్దిగా బోర్ అనేది అనిపిస్తుంది లైట్ గా. ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్ లా ఆల్రెడీ మన బెల్లంకొండ సాహిబ్ పెద్ద బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే మణిరత్నం గారు అంటే ఎంతో బ్లాక్ బస్టర్ అనుకోరు, కానీ సినిమాలో కొద్దిగా ఎక్కడో స్టోరీలో తగ్గిపోయిందన్న. ఇట్లా స్టోరీలు తీయకండి మణిరత్నం గారు, ఇంకా జర మంచిగా తీయండి. ఇప్పుడు వన్ టైం చూసుకోవచ్చు. ఒక బోర్ అని చెప్పలేము, పట్టు అని చెప్పలేము. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ కొద్దిగా తగ్గింది. ఇక్కడ చూసుకుంటే చెల్లె అన్న సెంటిమెంట్ మాత్రం అది హైలైట్. దానికి యాక్సెప్ట్ చెప్తాను నేను, బాగుంది. అది మాత్రం అది వర్కౌట్ అయింది. చెల్లె అన్న సెంటిమెంట్ అలా చెల్లె కోసం లాస్ట్ వరకు తెలుసుకోవాలని శంభు గారు ఎంతో తపన పడతారు. ఆ లాస్ట్ ఫలిస్తుంది. అదొకటి హైలైట్ అని చెప్పొచ్చు. ఒకటి త్రిషని అసలు అక్కడ మాత్రం క్యారెక్టర్ నాకు త్రిష అనేది సెట్ కాలే. అంటే ఆమె యాక్టింగ్ ప్రకారం బాగుంది, ఆ క్యారెక్టర్ కి ఆమె సెట్ కాదు. అంటే ఆ క్యారెక్టర్ ఉండొద్దు అసలు. ఆ ఇద్దరికి శంభు ప్లస్ కమల్ హాసన్ తగ్గట్టు సెట్ అయిపోతుండే. కానీ త్రిషని ఎందుకు అసలు వేస్ట్ గా అలా పెట్టేసారు ఆ క్యారెక్టర్ లా. ఒకే పక్క ఆ క్యారెక్టర్ దగ్గర పెట్టుకోరు, అంతకు మించింది ఏం లేదు. కానీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ త్రిష తరగతి. ఇంకోటి రొమాన్స్ కానీ అలాంటివి కానీ కొద్దిగా అక్కడక్కడ కమల్ హాసన్ గారు కొద్దిగా అవి జర ఈ కాలంలో ఏజ్ తగ్గట్టు అట్లా ఉంటే బాగుండకపోవచ్చు, ఉండకపోతే బాగుంటుండే. ఎందుకంటే యాక్షన్ ప్రకారంగా బాగుంది. ఎక్కడ యాక్టింగ్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు. ఓవర్ యాక్షన్ ఏం లేదు, కథ తగ్గట్టు యాక్టింగ్ చేసి చూపించిండు. ఇద్దరితో బాగుంది, వర్కౌట్ అయ్యింది. కాకపోతే స్టోరీలు అనేది కొద్దిగా దమ్ము లేదు. స్టోరీ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం చెప్పలేము. ఇట్టం చెప్పలేము, పట్టని చెప్పలేము. అన్న తగ్ లైఫ్ మూవీ చూసారా? ఎలా ఉంది? చూసాను అన్న, ఇప్పుడే చూసాను. ఫస్ట్ డే ఫస్ట్ షో. నాట్ బ్యాడ్, నథింగ్ న్యూ టు ఆఫర్.
కమల్ హాసన్ గారు అలాగే సింబు గారు కాంబినేషన్ ఎలా ఉంది? కమల్ హాసన్ బాగా చేసినాను అన్న, నేను కమల్ హాసన్ ఫ్యాన్. సో ఇట్ వాస్ గుడ్, బట్ యాజ్ అ స్టోరీ యాజ్ అన్ ఆడియన్స్ ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ టూ ప్రెడిక్టబుల్. యు నో దట్ కమల్ హాసన్ విల్ కమ్ ఫర్ రివెంజ్, బట్ హౌ హీ డస్ ఇట్, వాట్ హ్యాపెన్స్ ఇస్ నాట్ ఎంగేజింగ్. ఓకే, ఇప్పుడు త్రిష గారి రోల్ ఎలా ఉంది? త్రిషా గారు రోల్ కూడా బాగుంది, బట్ ఎలా ఫినిష్ అయిందో నాకు అంత ఎక్కలేదు. అదే సెకండ్ హాఫ్ చెప్పినా కదా, ద వే హౌ ఇట్ గోస్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు, ఏంటి నిజంగానే ఉందా? లాగ్ అంటే ఇప్పుడు ఆ సీన్ ఎంగేజింగ్ లేకపోతే మీకు లాగ్ అనిపిస్తుంది. ఓకే, మలయాళం స్టైల్ తెలుసు కదా మీకు, స్లోగా స్టడీగా మంచిగా తీసుకుపోతారు. ఈవెన్ నాయకం ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ పేస్, కాటు వెలిడే గోస్ ఇన్ ద సేమ్ పేస్. చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, బట్ కొన్ని some films it will keep you engaged with the scenes. Here the scenes are not engaging. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? కొన్ని పార్ట్స్ గా నచ్చినాయి. యా, సాంగ్స్ ఫుల్ సాంగ్ ఏం లేదు. 2 minutes సినిమాకి తగ్గట్టు తీసుకెళ్లారు అంతే. ఫుల్ గా పాటలు ఇట్లా 4 minutes ఇంతకు ముందు లాగా చేస్తుండే, అట్లా లేదు. కొంతమంది భారతీయుడు మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు. ఏం రిపీట్? భారతీయులు ఎలా అయితే ఉన్నారో సేమ్ అలాగే రిపీట్ అయింది అని అంటున్నారు. క్యారెక్టర్ స్టోరీయే పాత స్టోరీ అన్న, రివెంజ్ డ్రామా. ఎండ్ ఆఫ్ ద డే కమల్ హాసన్ బిట్రే చేస్తారు, ఎవరు బిట్రే చేస్తారో కూడా తెలుసు. ఆయన ఎలా రివెంజ్ తీసుకుంటున్నాడో ఈజ్ నాట్ ఎంగేజింగ్. దట్స్ ఇట్. టోటల్ గా ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ మనం ఇవ్వలేము అన్న. ఇప్పుడే తగ్ లైఫ్ మూవీ చూసాను. నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి, సినిమా తోపు తురుము బ్లాక్ బస్టర్ హిట్ అంటే మాత్రం మీరు మోసపోయినట్టే. డబ్బులు ఎవరి ఊరికే రావు. ఈ సినిమాకి మీరు నేనే 300 బొక్క పెట్టుకున్నాను ఇప్పుడు. ఆ కన్సర్న్ తోటి చెప్తున్నా, మీరు ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓటీటీలో కూడా మీకు అంత ఓపిక ఉండదు. అయినా లేదు మేము కమల్ హాసన్ కోసం మణిరత్నం కోసం చూస్తాము అంటే 2.5 గంటలు మీ ఓపిక ఉండి కదలకుండా మీరు కూర్చుంటా అంటే మాత్రం సినిమా చూడండి అంతే. అంతకు మించి సినిమాలో ఒక్క పాయింట్, ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ ఏది లేదు. ఒక కాన్సెప్ట్ క్లైమాక్స్ ఫినిష్ చేయాలి కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టేసి కంక్లూజన్ చేశారు. అసలు ఫస్ట్ 40 minutes మీకు సినిమా తెలిసిపోతుంది అసలు ఏముంది స్టోరీ ఏంటి అనేది. మనం ఎంతటి కమర్షియల్ సినిమా అయినా కూడా ఒక మోటో అనేది మనకు ఫస్ట్ హాఫ్ సగం రన్ అవుట్ తోటి తెలిసిపోతుంది, ఈ పర్పస్ తోటి సినిమా రన్ అవుతుందని. కానీ అసలు ఇది ఏ పర్పస్ తోటి రన్ అవుతుందో మరి. మణిరత్నం గారి లెజెండరీ అంటారు కావచ్చు, మణిరత్నం సినిమా అంటే అంతే బ్రో స్లో పాయిజన్ అని. కానీ అది లవ్ స్టోరీస్ కి అయితే మనకు పక్కన అమ్మాయి హీరో హీరోయిన్స్ ఉంటారు కాబట్టి మనకు ఆ ఫీల్ ఏర్పడలేదు. బట్ ఇది యాక్షన్ సినిమా, ఈ యాక్షన్ సినిమాకి స్లో పాయిజన్ గా ఎక్కుతుంది అంటే మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయను. అయినా ట్రై చేశాను, మణిరత్నం గారి డైరెక్షన్ మీద నమ్మకంతో వచ్చాను. అండ్ మళ్ళీ కమల్ హాసన్ గారు కూడా విక్రమ్ తర్వాత సరే భారతీయుడు 2 డిసప్పాయింట్ చేస్తారు, ఓకే పోతుంది ఒక సినిమా అనుకుని సెకండ్ సినిమాకి వచ్చాను. బట్ ఈ సినిమా కూడా అసలు చాలా డిసప్పాయింట్ చేసింది, ఇద్దరు డిసప్పాయింట్ చేశారు. అండ్ త్రిష గారి క్యారెక్టర్ చాలా అండర్ ఎస్టిమేటెడ్ గా తీశారు. ఈ జనరేషన్ లో అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది తను ఎలా యాక్సెప్ట్ చేసిందో అర్థం కావట్లేదు. తన ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. సినిమా ఒకటే మోటో ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నం అవుతుంది. ఆ ఫ్యామిలీని కలపడానికి కమల్ హాసన్ చేసే ప్రయత్నమే ఈ థగ్ లైఫ్. కానీ టైటిల్ కి ఏమాత్రం యాప్ట్ లేదు. ఒకటే చెప్తున్నా, సినిమాకి రావద్దు, డబ్బులు బొక్క. మీరైతే ఖచ్చితంగా చెప్తున్నా ఓటీటీలో చూస్తా అంటే చూడండి, లేదు ఇక మేము అది కూడా చూడము అనుకుంటే నెక్స్ట్ మన బాస్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, దానికి డబ్బులు సేవ్ చేసుకొని ఈ డబ్బులని దానికి పెట్టుకొని అవసరం అనుకుంటే ప్రీమియర్కి వెళ్ళిపోండి. అంతకు మించి సినిమాలో ఏం లేదు. నలింగ్ ఎలా అనిపించింది తగ్ లైఫ్ మూవీ? సినిమా పేరు ఏంటన్నారు? తగ్ లైఫ్. తగ్గింది లైఫ్ లేదు సినిమాలో. మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఆరా, ఆ లైఫ్, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలి. తీసారు, కూర్చున్నాం, సినిమా వెళ్తుంది, ది ఎండ్ పడింది. ఏం కనిపించింది? రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొత్తగా పరిగెట్టేలాగా ఏం లేదు. స్లోగా నెరేటివ్ అలా వెళ్తూ ఓకే చూడొచ్చు అనిపించేలా ఉంది. ఇట్స్ ఎ పార్ బిలో యావరేజ్ ఫిలిం ఫర్ మీ. నాకైతే నేను అదే చెప్తా, బిలో యావరేజ్ ఫిలిం. గొప్పగా సూపర్ అని చెప్పను. పెర్ఫార్మెన్సెస్ మటుకు పీక్స్, క్యారెక్టర్ పెర్ఫార్మెన్సెస్ అదరగొట్టేశారు. బట్ క్యారెక్టరైజేషన్స్ బాగాలేవు, వీక్ నెరేషన్ ఆఫ్ స్టోరీ. అండ్ నాకు తెలిసి ఇది మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ లా లేదు. ఇట్స్ లైక్ కమల్ హాసన్ గారు తీసి మణిరత్నం గారు పేరేశారేమో అనే ఫీల్ అయితే వచ్చింది. అండ్
మ్యూజిక్ కూడా నాట్ అప్ టు ద మార్క్ ఫర్ మీ. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే అసలు అది వేరే ఉండాలి. కొన్ని పర్టికులర్ సీన్స్ లో మటుకు ఏఆర్ రెహమాన్ గారు చింపేశారు. క్లైమాక్స్ ఫైట్ సీన్ కానీ, రైల్వే స్టేషన్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ కూడా బీజిఎం అదిరిపోయింది. బట్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే బీజిఎం అయితే కనబడలేదు. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. త్రిష గారిది కూడా ఉన్నంతలో, ఆవిడకి ఎంతవరకు ఇచ్చారో ఆవిడ ఉన్నంతలో ఆవిడ పెర్ఫెక్ట్ గా చేశారు. అభిరామి గారు అంతే. ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్ కొంచెం ఏమన్నా ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుండేదేమో, స్టార్టింగ్ నుంచి ఆ ఇంపార్టెన్స్ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. చివరిలో ఒక ట్విస్ట్ లో పెట్టి ఆవిడ ఏదో ఇచ్చేసారు, అది మనకు ముందే తెలిసిపోతుంది ఏంటి అనేది. సో ట్విస్ట్ కూడా ఏం అనలేము అది. అండ్ మధ్యలో నాకు ఇంకొకటి అనిపించింది, కొన్ని సీన్స్ లో కమల్ హాసన్ గారు ఆ హెయిర్ పెంచినప్పటి నుంచి భారతీయుడు 2 ఇది ప్యారలల్ గా తీసినట్టున్నారు. థియేటర్ లో కూర్చొని నేను చూస్తూ అదేంటి నేను తగ్ లైఫ్ కదా వచ్చాను, భారతీయుడు 2 వేస్తున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. భారతీయుడు 2 చూస్తున్నానా, తగ్ లైఫ్ చూస్తున్నానా అనే క్లారిటీ కూడా రాలా. ఫైట్ సీక్వెన్స్ అవి కూడా నాకు భారతీయుడు 2 రిఫరెన్స్ వచ్చేసాయి అనమాట. సో ఏమన్నా కొంచెం క్రియేటివ్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ నాట్ అప్ టు ద మార్క్ ఫిలిం. అన్న తగ్ లైఫ్ చూసారా? చూసానా? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ మన మణిరత్నం గారి మ్యాజిక్ చూద్దామని వచ్చా. నన్ను సత్తినపల్లి సంతలో తీసుకెళ్లి కోతితో సర్కస్ చేసి చూపించాడు, సంత మధ్యలో పెట్టి. అసలు ఈ టైప్ ఆఫ్ తో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే మణిరత్నం గారి నుంచి. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. సో నన్ను డిసప్పాయింట్ చేశాడు. అసలు అంటే త్రిష గారు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, త్రిషాన్ బదులు ఎవరైనా కొత్త అమ్మాయిని పెట్టుకుంటే కనీసం లైఫ్ వచ్చేదేమో. ఏదో ఒక ముఖం తెలిసిన ముఖం అని చెప్పి పెట్టుకున్నారా, మరి ఏదన్నా దాన్ని ఏమంటారో ఫ్రెండ్షిప్ వాళ్ళు పెట్టుకున్నా నాకేం అర్థం కావట్లా. త్రిష యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు వరుసగా అన్ని ప్లాప్లు వచ్చినాయి. త్రిష మీద నాకేం కోపం లేదండి, ఎందుకు మరి పెట్టుకున్నారో ఏంటో. నాకు యాక్టింగ్ వైజ్ అయితే కమల్ హాసన్ గారు కానీ, మన సింబు గారు కానీ ఓకే, యాక్టింగ్ ఓకే, దాని పేరు పెట్టలేదు నేనైతే. స్క్రిప్ట్ అయితే మాత్రం పురాణం, పాత చింతపండు, తొక్కావకాయ, ఇంకేంటి పిల్లి బల్లిగుడ్ల. ఎందుకండి కోట్లని సినిమాలు 2-3 కోట్లతో తీసి 56 కోట్లు పట్టుకెళ్ళిపోతారు కొత్త కొత్త వాళ్ళు. అరే మీ దగ్గర గుజ్జు అయిపోయింది, మీ దగ్గర ఏంటది పెన్నులో ఇంక అయిపోయిందిరా బాబు అంటే, లేదు మేము ఇంకా టాప్ డైరెక్టర్లమే, మేము ఏం చెప్పినా చెల్లుద్ది, 100 కోట్ల మీద పెట్టుబడి పెట్టేవాడు ఉన్నాడంటే ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాలి రేపు పొద్దున. మరి మీరు ఆ స్టోరీ ఎందుకు ఓకే చేస్తున్నారు, ఆయన మీకు ఏం చెప్పి ఒప్పించుకున్నాడో నాకేం తెలియదు. కానీ దయచేసి ఇలాంటి కథలతో మాత్రం సినిమాలు తీయొద్దు. అంటే ఎంత ఫ్లాప్ వచ్చినా కూడా తీయాలని రెడీగా ఉన్నారంటే పాపం వాళ్ళు ఎంత అమాయకులు, నాకు జాలేస్తుంది వాళ్ళని చూసి. ఏఆర్ రెహమాన్ గారు ఎంతవరకు న్యాయం చేశారు? డిసప్పాయింట్ చేశాడు. పాట ఉంది ఏదో చిల్లి పువ్వా పిల్లి పువ్వు ఏదో పాట ఉంది, నాకు గుర్తులేదు. కానీ అది వచ్చినప్పుడల్లా నాకు నవ్వే వచ్చింది. అది చిన్న సీన్ రావడం, చిల్లి పువ్వా వద్దులే నేను పాడకూడదు, బాగోదు. కానీ డిసప్పాయింట్ చేసిందండి. ఈ టైప్ ఆఫ్ తో అయితే మణిరత్నం గారు దయచేసి తీయొద్దు. కొన్ని రోజులు ఎట్ తీసుకుని వేరే కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే నేను చెప్పే అంత స్థాయి కాదు. కానీ దీని బదులు భారతీయుడు 2 ఒక 10 సార్లు వేసినా చూసేస్తా ఫ్రీగా. భారతీయుడు 2 బెస్ట్, 10 సార్లు చూడొచ్చు. ఈ సినిమా పాడారు కదా త్రిష గారు, పాడింది ఆవిడ. పాట చూడలేదా త్రిష గారు? చూశాను కానీ పాట గుర్తులేదు. షుగర్ బేబీ అదేనా? దయచేసి ఆపేస్తే మంచిది. ఆవిడ కూడా సాంగ్లు వర్కౌట్ అవ్వవు, ఇవన్నీ మిస్సు. గోలీ సోడాలో గోలీ తీసేశారు సినిమాకి. ఇంకా అది నువ్వు బుస్ అనుకుంటున్నావు ఎగరదు, సోడా వేసుకుంటున్నావు ఎగరదు. ఓకే అండి, థ్యాంక్ యూ.